పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. డైరెక్ట్గా లవ్ చెప్పలేదు, ఎందుకంటే ఇలా మనకు 2 బ్రేకప్లు అయ్యాయి. నేను లవ్ చేసుకుంటాను, మా మమ్మీకి ఇంట్లో చెప్తాను ఫస్ట్. అంటే కాల్లో చెప్పినావా డైరెక్ట్గా చెప్పాను. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, మంచిగా సెటిల్ అవుదాం, మనం అలాగే జర్నీ స్టార్ట్ చేద్దాం, ఇంకా ఓకేనా అని అన్నాను అనమాట. నాకు కొంచెం టైం కావాలి, ముందు సీరియస్గా సినిమాలాగా అనిపిస్తుంది కానీ ముందు సీరియస్గా ఫీల్ అయింది. వీడియోస్ కోసం వస్తే నువ్వేమైనా ఎలా అడ్వాంటేజ్ తీసుకున్నట్టు మాట్లాడింది అనమాట. అలా అన్నది. సరే నేను నా వైపు నుంచి ఎక్స్ప్లెనేషన్ ఒక 1.5 hour దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, ఎలా ఉంటుంది. నేను చెప్పాను దానికి పాస్ట్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. అంటే వీడియోస్కి వచ్చాను కదా, అలా ప్రపోజ్ చేస్తా అంటే తన మీద నేను వీడియోస్ చేసినప్పుడు చిన్న ఫీల్ ఉండేది. బాగా చూసుకునేవాడు, అన్ని తెచ్చి పెట్టేవాడు, టైం కన్నా బాగా చూసుకునేవాడు అనమాట. తర్వాత నేను అలా రిప్లై ఇచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత అంటే నేను ఫోన్ మాట్లాడతాను అప్పుడప్పుడు అనమాట, నార్మల్గానే. తర్వాత మాట్లాడుకుని ఉండలేకపోయేదాన్ని. వీడియోస్కి వెళ్తాను కదా, వెళ్ళాలి, చూడాలి, నాకు అలా ఎక్కువ ఆలోచనలు వచ్చేది అనమాట. తర్వాత నేను ఆలోచించాను, మేబీ నాకెందుకో తను కరెక్ట్ అనిపిస్తున్నాడేమో అని సరే అని నేను రిప్లై ఇచ్చాను. అంటే తనతో మాట్లాడుకుని ఉండలేకపోయాను ఫస్ట్ నేను. అంటే ఆలోచనలో పడిపోయాను, ఎందుకు ఇలా అవుతుంది, నేను ఎందుకు ఇలా అవుతున్నాను తనతో మాట్లాడకుండా ఎందుకని. ఇంకా లవ్వే నాకు అనిపించి ఇంకా ప్రపోజ్ నేను యాక్సెప్ట్ చేస్తాను. అంటే దాని ముందు ఎప్పుడైనా అనిపించిందా, అంటే నరేంద్రని చూస్తే నాకు ప్రపోజ్ చేస్తాడా ఎందుకు? స్టార్టింగ్ లో నాకు వీడియోస్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉందన్నమాట. నేను ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి, నేను డబ్బులు అంటే కొంచెం పిచ్చి ఉండేది అనమాట నాకు. తర్వాత ఇతను అలా పెట్టిన తర్వాత రిప్లై ఇచ్చాడు అనమాట. బాగానే ఇచ్చాడు, ఫాలోవర్స్ ఉన్నాం, బాగానే ఇచ్చాడు, ఆగైతే గెలుద్దాం నార్మల్గా అనిపించింది నాకు. సరే అని మెసేజ్ రిప్లై పెడితే సరే రండి అయితే చేద్దాం అన్నారు. బాగానే రెస్పాన్స్ అయ్యారు. వీడియో చేసి అప్పుడు కూడా నాకు అతని మీద అటువంటి ఫీలింగ్స్ కానీ ఏం రాలే. తర్వాత అలా తన కేరింగ్ కానీ అలా నచ్చింది నాకు నార్మల్గా. తర్వాత తను ప్రపోజ్ చేసేసరికి నేను మొహం మీద కొంచెం అలా చెప్పాను అనమాట ర్యాష్గా, ఇలా వద్దు అది ఇది అని. తర్వాత వచ్చేసిన తర్వాత నేను ఉండలేకపోయింది తనతో మాట్లాడకుండా. ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. సరే యాక్సెప్ట్ చేసేద్దాంలే అనుకుని యాక్సెప్ట్ చేస్తాను. ఇంకా యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీట్ అయ్యారా? ఎప్పుడు మీట్ అయ్యారు, ఎక్కడ మీట్ అయ్యారు? మా ఇంటికాడ అంటే ఎలాగే చిన్నది రూమ్లో ఉంటుందని వీడియోస్ అందులో చేస్తుంటాం. ఇంకా షూట్కే మళ్ళీ కంటెంట్ అంటే సపరేట్గా ఇంకోటి ఉంటుంది అన్నమాట, రేకుల షెడ్. అక్కడ నార్మల్గా వీడియోస్ ఎడిటింగ్ అని అక్కడ చేసుకుంటాం, అక్కడే కలిసాం.